నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సబ్స్క్రైబర్లు కలిసిన అమెరికా స్ట్రీమింగ్ ఓటీటీ నెట్ఫ్లిక్స్కు ఇండియన్ గవర్నమెంట్ షాక్ ఇచ్చింది. జాతి వివక్ష, వీసా రూల్స్ వయోలేషన్ లాంటి ఆరోపణలపై నెట్ఫ్లిక్స్పై విచారణ చేస్తున్నట్టు ఇండియన్ హోంశాఖ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. నెట్ఫ్లిక్స్ మాజీ డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ అండ్ లీగల్ అఫైర్స్ అయిన నందిని మెహతాకు ఈ మేరకు ఈమెయిల్ ద్వారా నోటీసులు అందాయి. ఈ ఈమెయిల్పై ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ FRRO హోంమంత్రిత్వ శాఖ అధికారి దీపక్ యాదవ్ సంతకం చేశారు. నెట్ఫ్లిక్స్పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఈమెయిల్ స్టేట్మెంట్లో మెహతా రైటర్స్కు నెట్ఫ్లిక్స్పై ఆరోపించిన తప్పుడు రద్దుతో పాటు జాతి మరియు లింగ వివక్షకు వ్యతిరేకంగా ఒక దావాను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఈ ఆరోపణలను నెట్ఫ్లిక్స్ ఖండించింది. అయితే 2023 నుండి నెట్ఫ్లిక్స్ పన్ను ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటోంది. నెట్ఫ్లిక్స్కు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్న సమస్యల గురించి మెహతాకు పంపిన ఈమెయిల్లో ఎక్కువ సమాచారం లేదు. నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఆపరేషన్స్ను స్టార్ట్ చేసినప్పటి నుంచి అనేక సవాళ్లు, ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. మొదటి నుంచి భారతదేశ వ్యతిరేక కంటెంట్ తయారు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. నెట్ఫ్లిక్స్లోని చాలా వెబ్ సిరీస్లు భారత వ్యతిరేక కథలు, కథనాలపైనే తెరకెక్కినవే. లేటెస్ట్గా నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ IC-814 ది కాందహార్ హైజాక్పై అనేక విమర్శలు వచ్చాయి. టెర్రరిస్టుల పేర్లు చెప్పకుండా వాళ్ళకి హిందూ పేర్లతో కోడ్ నేమ్స్ వాడి టెర్రరిస్టులను దాదాపు అమాయకులుగా ఈ సిరీస్లో చూపించినట్టు విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా రా వంటి భారతీయ ఏజెన్సీలను కూడా వ్యతిరేకంగా చూపించారు. ఈ సిరీస్పై సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ను ఆఫీస్కు పిలిపించి మరీ ప్రశ్నించారు. ఇదొక్కటే కాదు, నెట్ఫ్లిక్స్పై ఇంకా చాలా ఆరోపణలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై కేసు ఫైల్ కావడం, విచారణ మొదలు కావడం సంచలనంగా మారింది. జై హింద్, జై భారత్.